మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి దేవుడు నిజంగా మనందరినీ ఆయన రెక్కలతో కప్పి మనందరినీ ఆయన రెక్కలతో భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయన ఆరాధించుకునే బాధ్యత ధాన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అలాంటి దేవునికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోలేము. కానీ మనల్ని మనం దేవునికి అర్పించుకొని మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించినప్పుడు ఆయన మనకెంతగానో తోడై ఉంటాడు, మనకెంతగానో సహాయం చేసేవాడుగా ఉంటాడు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు, నేను నా కుటుంబం కొరకు బ్రతుకుతున్నాను అండి, నేను నా బిడ్డల కొరకు బ్రతుకుతున్నాను, లేకపోతే లోకం నాకు అవసరం లేదు, లోకంలో జీవించవలసిన ఉద్దేశం కూడా నాకు లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అవి తాత్కాలికమైన మాటలు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను లోకం కొరకు లోకంలో ఉన్నవాడి కొరకు నేను బ్రతకట్లేదు, కానీ నేను మహోన్నతుని చాటున నివసిస్తూ బ్రతుకుతున్నానంట. ఆమె హల్లెలూయా. అర్థమైందా? మహోన్నతుని చాటున నివసించే వారంగా మనం ఉండాలి. మనము మనంగా బ్రతికితే బ్రతకలేము, జీవించలేము. మన బ్రతుకు మన జీవితం అంతా కూడా దేవుని చాటున ఉండాలి. దేవుడు కనపడాలి, మనం కనపడకూడదు. మనం కనపడితే నిష్ప్రయోజనం అయిపోయింది, అంతలో ఉండి అంతలో మాయమైపోతాము. కానీ దేవుని చాటున మనం ఉంటే మనలో దేవుని యొక్క ప్రత్యక్షత, మనలో దేవుని మహిమ కనపరచువారముగా మనం ఉంటే ఎవరిని మన పాదములకు రాయ తగలేవాడు దేవుడు, మనకి ఏ అపాయము రానివాడు దేవుడు. ఎప్పుడు మహోన్నతుని చాటున దాగి ఉన్నాడు. చూడండి, మొదలుచ్చేవాడు అంటారు చక్కని మాట, చాలా అద్భుతమైన మాట. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, విశ్రాంతి పొందేవాడుగా ఉంటాడు. నువ్వైనా దేవుని చాటున మనం ఉండాలి, దేవుని యొక్క భద్రతలో మనం ఉండాలి, దేవుని యొక్క కాపుదలలో మనం ఉండాలి. అలా ఉంటే సర్వశక్తి నీడను విశ్రమించు వారుగా ఉంటాం, నెమ్మది కలిగిన వారుగా ఉంటాం. మన జీవితంలో ఏ టెన్షన్ ఉండదు, మన జీవితంలో ఏ ఆందోళన ఉండదు, మన జీవితంలో ఏ కలవరము ఉండదు. కారణం ఏంటి అంటే మనం ఎవరి చాటున్నాం? మహోన్నతులైన దేవుని చాటున. కాబట్టి నెమ్మది కలిగిన వారుగా మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క చాటును మనం ఉండగలిగితే ఏ తెగులు మన గుడారమునకు సమీపించదు, దగ్గర కూడా రాదండి. అందువల్ల దేవుడు మనకు దేవుడిగా ఉంటే ఏ కీడు, ఏ ఉగ్రత, ఏ శాపము మన దరిదాపులకు కూడా రానివ్వడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకంటే ఇక్కడ 10వ వచనంలో అంటాడు చక్కని మాట, ఏ అపాయము నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు అది నీ గుడారమున సమీపించదు. ఎందుకంటే 11వ వచనంలో ఈ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నిన్ను గూర్చి, ఎవరు గూర్చి? నిన్ను గూర్చి. ఎక్కడున్నావు? మహోన్నతుని చాటున ఉన్నావు కాబట్టి ఆయన చాటున నువ్వు
దాచబడ్డావు కాబట్టి, ఆయన చాటున నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కాబట్టి, నీ విషయమై దేవుడు ఏం ఉంటాడు? శ్రద్ధ కలిగి ఉంటాడు. శ్రద్ధ కలిగి ఉంటాడు. నీ విషయమై దేవుడు ఎంతో ప్రేమను కనపరచువాడుగా ఉంటాడు. ఆశ కలిగిన వాడిగా ఉంటాడు. సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఆదరించేవాడిగా ఉంటాడు. అర్థమైందా? నీకు ఏ అపాయం రాకుండా, ఏ తెగుని గుడారమును సమీపించకుండా, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఏం చేశాడు? ఆజ్ఞయించాడు. కారణం ఏంది? నువ్వు ఆయన చాటులో ఉన్నావు కాబట్టి ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనము గణపరుచుకునే వారంగా ఉండకూడదు. మన గురించి మనం పొగుడుకునే వారంగా ఉండకూడదు. మనం తగ్గించబడాలి. దేవుని నామము హెచ్చించబడాలి. అప్పుడే దేవుడు మనలను పాపను కరుగెప్ప ఎలాగూ కాపాడుతుందో అలాగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అలాగా దేవుడు మీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తారు. ఆది కాండంలో మనం గమనం చేస్తే యాకోబు యొక్క చిన్న కుమారుడైనటువంటి యేషగు చిన్న ప్రాయం నుండి దైవభక్తి కలిగిన వాడు. చిన్న ప్రాయంలోనే దేవుని అందరి ఆసక్తి కలిగిన వాడు. అతని ఆసక్తిని బట్టి, అతని దైవికమైనటువంటి భయభక్తులను బట్టి దేవుడు అతన్ని ప్రేమించాడు. ప్రేమించి దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. కలగన్నాడు. చిన్న వయసులో కలగన్నాడు. ఏం కళ అంటే, తన ఇంటి వారందరూ, అందరూ కూడా గోధుమ చేలో, మన గోధుమ చేలు లేవు కాబట్టి వరి చేలో పనిచేస్తా ఉన్నారు. పాతకొచ్చారు, పనులు కడతా ఉన్నారు. కుప్పేయాలి, అంతా పోగు చేయాలి. ఆ కుప్పేసే సమయంలో కింద అడుగు చుట్టూ రౌండేస్తారు. చుట్టూ రౌండేసి మధ్యలో ఒక మోపు నిలబెడతారు. ఒక కట్ట కట్టి దాన్ని నిలబెడతారు. దాన్ని ఎన్ను అంటారు. ఆ నిలబెట్టింది గోపురం దాకా రావాలి. గోపురం కాదు నిలబెడతారన్నమాట. అది నిలబెట్టి చుట్టూ కప్పుకుంటూ వస్తారు. వర్షం నీళ్లు దానిలో దిగిపోవడం, దాన్ని తలవకూడదు అన్నమాట. అంటే ఆ పొలంలో పనిచేసే సమయంలో యేషోబు పొలం నిలబడిందంట. అన్న పనులన్నీ చుట్టూ శాస్త్రాంగపడ్డాయంట. చుట్టూ కొనుగోబెట్టారంట. తెల్లారి పొద్దున్నే తన అన్నలందరూ పిలిచి అంటున్నాడు, అలా రండి. నేను రాత్రి ఒక కలగన్నాను, ఒక దర్శనం చూశాను నేను. ఆ దర్శనం ఏంటంటే, మనం అందరం పొలంలో పనిచేస్తున్నాం, పనులు కడతా ఉన్నాం. పనులు కట్టే సమయంలో నా పన నిలబడింది. మీ పనులన్నీ కూడా నా పన చుట్టూ శాస్త్రాంగపడినట్లుగా, పొడుగుపెట్టినట్లుగా కనబడి అన్నారు అని వాళ్ళతో పంచుకున్నారు. ఇలా అందరికీ కోపం వచ్చింది. ఇంటికి పెద్దోడు పనులు నిలబడాలి, కట్నంలో అందరూ కొనుక్కునేట్లు బాగుండేది. కానీ ఇక్కడ చిన్నవాడిని నిలబడిందంట. పెద్దోడి అందరి చుట్టూ పడుకోబడ్డాయంట. ఆ మాట చెప్పగానే అందరూ యేషు మీద కక్ష పెంచుకున్నారు, దేశాలు పెంచుకున్నారు, అసూయలు పెంచుకున్నారు.
వీడు ఎప్పుడు దొరుకుతాడా, వీడు కొట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే చిన్నవాడు పెద్దవాళ్ళందరినీ అవమానపరిచినట్టుగా మాట్లాడాడు, ఎంచమచ్చినట్టుగా మాట్లాడాడు. చిన్నోడు పని నిలబట్టేవేంటి, మన పనులు వారి పని చుట్టూ సాష్టాంగపడటమేంటి అని రౌతులతో ఉన్నారు, చాలా కోపంతో ఉన్నారు. అలాగా కొన్ని దినాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అనుకోకుండా ఒక రోజున వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పిలిచి, బాయ్ కలిసిమిట్రా, మెనలందరూ కూడా గొర్రెలు అందరూ తోలుకొని అరణ్యానికి వెళ్ళారు, మేత మేపుతా ఉన్నారు. వాళ్ళకి భోజనం తీసుకువెళ్ళమని చెప్పి భోజనాన్ని సిద్ధపరిచి చిన్నవాడైనటువంటి ఏషియం బీచ్ పంపించారు. అందరున్న స్థలానికి ఎదుర్కొంటూ చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళి అమ్మను కనుగొన్నాడు, తీసుకెళ్లిన ఆహారాన్ని వారికి ఇచ్చారు. ఇలా ఏషియాకు దూరంగా ఉన్నప్పుడే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, మనందరి పట్ల కలగని మనల్ని కించపరిచి అవమానపరిచి మాట్లాడినటువంటి వాడు మన దగ్గరికి వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్నేమో మన తల్లిదండ్రులు ఒక రకంగా చూస్తున్నారు, వాడినేమో సపరేట్ గా ప్రేమిస్తున్నారు. మన వస్త్రాలు చూడు ఎలా ఉన్నాయో, కింద ఒక రకం పైన ఒక రకం. మన వస్త్రాలు కూడా బాగా, వాడికైతే విచిత్రమైన నిలువు టంగీని గుర్తించారు. వాడికి ఒకే కలర్, ఒకే ఆకారం. అంటే వాడిని చూసే విషయంలో మన తల్లిదండ్రులు మనల్ని పక్షపాతం చేస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారు. అలాగే వీడు చూస్తే నేను కలగన్నాను, నా పన లేచి నిలబడింది, నా పన చుట్టూ నీ పనులన్నీ సాష్టాంగపడినట్లుగా కలగన్నానని చెప్తున్నాడు. వీడి విధానమే నచ్చల మనకి. కాబట్టి తల్లిదండ్రులు మనం ఎక్కువగా ప్రేమించాలంటే, తల్లిదండ్రుల ప్రేమను మనం ఎక్కువగా పొందాలి అంటే, వీడు లేకుంటే తల్లిదండ్రులు వీడి ప్రేమను కూడా మనకి పంచుతారు, వీడు అనురాగాన్ని కూడా మనకి ఇస్తారు అని ఆలోచన చేసి ఈ కలగనే వాడు మన మధ్య చూడకూడదు అని పట్టుకొని బాగా కొట్టారు. దైవగ్రంథంలో మనం చూస్తే ఎంతగా కొట్టారు అంటే ప్రాణం పోయేంత వరకు కొట్టేశారు. ఎంత కక్షండి, ఎంత క్రోధం, ఎంత అసూయండి వారికి. అందరి కంటే చిన్నవాడు, వారందరి ఇంగిలు పాలు తాగిన వాడు, చిన్నవాడి మీద అందరూ ప్రేమను చూపించాలి. కానీ ఇక్కడ అలా చూపించట్లేదు. కారణం ఏంటి అంటే, యేషోబు ఎక్కడున్నాడు అంటే మహోన్నతుని చాటున దాచబడిన వాడిగా ఉన్నాడు, దేవునితో సంబంధం కలిగిన వాడిగా ఉన్నాడు, భక్తిలో దేవునిలో స్థిరమైన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో, దేవుని భక్తిలో ఉన్నాడు. కాబట్టి ఇతడు తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోబడుతున్నాడు, వింటున్నాడు. ఎప్పుడు ఏ సమయంలో విసుగుదల కావట్లేదు, వారి మీద కోపడట్లేదు, వాళ్ళు చెప్పే మాటలు తిరస్కరించట్లేదు, ప్రేమతో నడుచుకున్నాడు. కాబట్టి ఇతని ప్రేమకు తల్లిదండ్రులే మైమరిచి వారికి విచిత్రమైన నిలువుటంగీని గుర్తించారు, మంచి వస్త్రాలు గుర్తించారు. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా తల్లిదండ్రులు ప్రేమించిన దానికంటే ఎక్కువగా యేషోబుని ప్రేమిస్తున్నాడు. మంచి దర్శనాలను
యేషోబుకు దేవుడు ఇస్తున్నాడు. మంచి కలలు గనే ఆశీర్వాదాలు యేషోబుకు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీకు చెప్పాలి అంటే, యాకోబు చూసిన దర్శనం కంటే కూడా యేషోబు చూసిన దర్శనం ఉన్నతమైనదిగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఎందుకు దేవుడు అంత దర్శనమిచ్చాడు అంటే, యేషోబు మహోన్నతుని చాటున దాగబడిన వాడిగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు. అమ్మబాబు, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లరా, మరి మనం ఎవరు చాటును దాగి ఉన్నాం? ఎవరు చాటును దాచబడిన వారు ఉన్నాం? చాలా మంది కలలు కంటారు, కానీ కలలుగా మిగిలిపోతాయి. కలలుగా వాడు వెళ్ళిపోతారు లోకాన్ని విడిచి. కళలు నెరవేర్చబడదు, దర్శనం నెరవేర్చబడదు. కారణం ఏంటి అంటే, వారు దేవుని చాటున దాచబడిన వారుగా ఉండలేదు. కాబట్టి కళలు మిగిలిపోయాయి, మనుషులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ యేషోబు కలగన్నాడు, కళ నెరవేర్చబడాలి, కళ దర్శనం దేవుడు నెరవేర్చువాడిగా ఉండాలి. అంటే దేవుని చాటును దాచబడిన వాడు. గమనించుద్దాం. అందరూ పిడుగుద్దులు కాళ్ళతో తన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దుడ్డు కర్ర, గొర్రెలు కాసుకునే కాపర దగ్గర కర్ర ఉంటుంది, కర్రతో కూడా బాగా కొట్టేశారండి. కొట్టి కసి తీరక ఈయన ఇక్కడ పెడితే బాగుండదు అని చెప్పి కాళ్ళు చేతులు కట్టి నూతులు పాలు పడవేసేసారండి. ఎంత భయంకరమైన పరిస్థితి! సొంత అన్నలండి, తోబుట్టినటువంటి అన్నలు, అందరికంటే కడసారి వాడు, చిన్నవాడు. ఎంత కక్షి! ఈ రోజులు కూడా అలాంటి ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి ప్రజలు ఉన్నారు. అన్నాన్ని చూడకుండా తమ్ముడు తిరగబడుతున్నాడు, అన్నను చంపేస్తున్నాడు. తమ్ముడిని చూడకుండా అన్న తిరగబడుతున్నాడు, తమ్ముడిని చంపేస్తున్నాడు. భయంకరమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, హత్యలు ఒక కడుపును పుట్టినటువంటి అన్నదమ్ముల ద్వారే జరుగుతున్నాయండి. ఎంత భయంకరం, ఎంత భయంకరం! సహోదరి, సహోదర, ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే, వారు మహోన్నతుని చాటున దాగి ఉండలేదు. దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు, ప్రార్థన జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు, దేవుని అందరి నిరీక్షణ జీవితం వారిలో లేదు. కాబట్టి తమని యేషోబును పట్టుకొని కొట్టి గాయపరిచి యుద్ధంలో పడవేశారు. అది మాత్రమే కాదు, పడకపోతే కక్షమే రా. వారి తల్లిదండ్రులు కుట్టించినటువంటి విచిత్రమైన నిలువుటన్ని లాగి చింపు పడేశారండి. ఎంత భయంకరం, ఎంత భయంకరం! యేసుక్రీస్తు వారు పొంతి పిలాతు ద్వారా అప్పగించబడినప్పుడు యేసుక్రీస్తు వారిని వారు పట్టుకొని ఏం చేస్తారు తెలుసా? యేషోబు యొక్క నిలువుటన్ని ఎలాగో లాగి చింపేశారో, యేసయ్య అంగిని కూడా లాగి చింపేశారండి. ఎంత భయంకరం! యేసుక్రీస్తు వారిని కొట్టినట్లుగా, యేసుక్రీస్తు వారిని గాయపరిచినట్లుగా యేషోబును కూడా గాయపరిచారు. ఎంత భయంకరం! యేషోబు రూపాన్ని కోల్పోయాడు, ఆకారమును కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, నూతిలో పడవేయబడ్డాడు. మా దేవుని సాటుల మనలో లేకపోతే, వాక్యము మనలో లేకపోతే, భక్తి మనలో లేకపోతే, అన్నజిల్లైనా అక్కదమ్ముళ్ళైనా ప్రేమలు ఉండనే ఉండవు, భయభక్తులు ఉండవు, క్రోధం పెరిగిపోతుంది, కక్షలు పెరిగిపోతాయి. భయంకరమైన పరిస్థితులు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం.
అన్నలు బాగుంటే తమ్ముడు ఓర్చుకోలేరు, అక్కలు బాగుంటే చెల్లెలు ఓర్చుకోలేరు, చెల్లెలు బాగుంటే అక్కలు ఓర్చుకోలేరు. ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన పరిస్థితులు. ఏవో ప్రభువా, నేను బాగా లేకపోయినా, ఆర్థికంగా స్థిరపడకపోయినా అన్నను మాకు స్థిరపరిచావు, ఉన్నతమైన స్థితిలో వాళ్ళు వచ్చావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పి మనుషులు కరువు అయిపోయే దినాలుగా కనబడుతున్నాయి. భయంకర పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మహోన్నతుని చాటున దాచబడిన వారముగా, మహోన్నతుని చాటున నివసించే వారముగా మనం ఉండగలిగితే, యేషేపుకు దర్శనమిచ్చి యేషేపును బలపరిచిన దేవుడు, యేషేపుకు తోడైన దేవుడు నీకును తోడై వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరిలో ఒకడికి ఎక్కడో కొంచెం ప్రేమ ఉంది యేషేపు మీద. బెన్యామీను వాడికి ప్రేమ ఉంది. నూతులో నుంచి పైకి తీసి వాడి గాయాలు తుడిచి, వాడు స్వార్థం, వాడెత్తే ఏమొచ్చింది, వాడెత్తే ఏం రాదు కదా, లాభం ఏముంది అని వాడిని బయట తీసి గాయాలు తుడిచి శుభ్రం చేసి వాడిని నిలబెట్టి వర్తకులు వస్తూ ఉంటే వారిని పిలిచి వారిని వెలకి అమ్మివేశాడు. యేసు క్రీస్తు వారిని యూదా ఇస్కరియోతు ఎలాగో అమ్మివేశాడో, యేషేపును కూడా తన అన్న వెలకు అమ్మేసేశాడు. కొనుక్కున్నవాడు ఊరుకుంటాడా? ఉండడు. ఏం చేస్తాడు? వారసత్వం చేపిస్తాడు, పనులు చేపిస్తాడు, కఠినమైన పనులు, ఇబ్బందికరమైన పనులు. గాడులు వ్యాపారి, గొర్రెల వ్యాపారి, ఎడ్ల వ్యాపారి, పశువు పాకలన్నీ శుభ్రం చేయాలి. భయంకరమైన పరిస్థితి. కానీ ఎంత శ్రమ వచ్చినా, ఎంత కొట్టి గాయపరిచినా, వెలకు అమ్మివేసినా యేషేపును భక్తి మాత్రం తగ్గలేదు. యేషేపును దేవుని మీద ఉన్న ప్రేమ, దైవికమైనటువంటి జీవితం కోల్పోలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చాటున ఎన్ని స్థలాలు మారినా, ఎన్ని ప్రదేశాలు మారినా, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఉపద్రవములు యేషేపుకి ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని ప్రార్థన పూర్వకముగా జయించుకుంటూ, ప్రార్థన పూర్వకముగా వాటిని ఎదిరిస్తూ దేవునికి నమ్మకమైన వాడిగా జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నాం? చిన్న షవర్లు వస్తే ఆశయాలు వద్దు, సంఘం వద్దు. చిన్న శ్రమ వస్తే సంఘస్థులు ఎవరితో మాట్లాడడం, బంద్ ఎంత కఠినంగా ఉంటారు కదా. కానీ యేషేపు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని చాటునే దాచబడిన వాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నీ నుండి నన్ను వేరుపరచవద్దయ్యా, నీ చాటునే ఉంటా అని నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో మొరబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా అలాగా యేషేపు యొక్క జీవితం జరిగిపోతా ఉంది. బానిసత్వం నుండి ఇంకొక దగ్గరికి వచ్చాడు, పోతీఫరు ఇంటికి వచ్చేసాడు. పోతీఫరు ఇంట్లో మంచివాడిగా, మంచి పనివాడిగా ఉంటున్నాడు. పోతీఫరు యేషేపు యొక్క యథార్థతను, భక్తిని చూచి అతనికి ఉన్నతమైన స్థితి ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ పోతీఫరు భార్య అతని మీద మోహించి, ప్రేమించి అతని వశపరచుకోవడానికి, అంటే దేవుని యొక్క భక్తిలో నుండి పడబడడానికి, దేవుని యొక్క సన్నిధిలో నుండి, సహవాసంలో నుండి విడబడడానికి
సాతాను పోతీఫరు భార్య ద్వారా శోధించడం ప్రారంభించింది. కానీ మనోడు మహోన్నతుని చాటున నివసించువారే సర్వశక్తి నీడను విస్మరించువారు అనేటువంటి ఒక భక్తులు స్థిరమైన వాడిగా ఉన్నాడు. కాబట్టి దైవగ్రంథంలో మనం చూస్తే చదవదులని చూస్తే తన పై వస్త్రమును కూడా అక్కడ విడిచిపెట్టి పారిపోయాడట. అందరూ చదవబడి దేవునికి స్తోత్రం కలుగుగా. ఎంత భక్తి! ఈ రోజున అలాంటి విశ్వాస జీవితంలో నీవును జీవించాలి. అది యేషయ యొక్క పాఠము ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నటువంటి భక్తి జీవితం. శరీర సంబంధమైన కార్యములు, లోక సంబంధమైన కార్యములు నిన్ను పాడు చేయాలని, దేవుని యొక్క నీడ నుండి నిన్ను పడద్రోయాలని చూస్తూ ఉంటారు. ఏమాత్రం మనం పడిపోకూడదు, స్థిరమైన వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేషయ పారిపోయాడట. ఆ సమయంలో అంటుంది, చూడు మా భర్తను రాని ఏం చెప్తాను చూడండి అని చెప్పి తన యజమాని రాగానే తన పై వస్త్రమును చేయించి నన్ను భయంకరమైన పరిస్థితుల్లోనికి తోసివేయాలని చూచాడు ఆ పనివాడు అని అతని మీద భయంకర అపోహలు, భయంకర పరిస్థితిని సృష్టించి మాట్లాడి, కానీ తను మాత్రం ఆమె మాట నమ్మనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దేవుని చాటున మనం ఉంటే, దేవుని నీడలో మనం ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని సంఘంలో మనం ఉంటే, ప్రార్థన జీవితంలో మనం ఉంటే, ఎలాంటి వచ్చినా మనకి ఏ హాని దేవుడు కలిగించే వాటన్నిటిని దేవుడు విడిపిస్తాడు. అదే 11వ వచనంలో చక్కని మాట అంటాడు, ఈ మార్గమంతటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, అది అంత చేయడానికి యేషపు ఒక్కడే కాదు, యేషపుతో ఉన్నారు దేవుని దూతలు ఉన్నాయి. దేవుని దూతలు పనిచేస్తాయి. నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, సహోదరా సహోదరి, నీతో దేవుని దూతలు ఉన్నాయి. దేవుని ప్రసన్నత ఉంది, దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రత ఉంది, దేవుని ఆశీర్వాదాలు దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వామిని వేడుకుంటాను. తొందరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. పోతీఫరు ఇంట్లో వచ్చిన శోధన యేషయ జయించాడు. కాబట్టి పోతీఫరు అతన్ని గమనించాడు. అతని సాక్ష్యమును గమనించి రాజాంతపురానికి తీసుకువెళ్ళి రాష్ట్ర ఆహార శాఖ మంత్రిగా పదవి దేవుడు యేషయునికి ఇచ్చాడు. అంతటి స్థాయి రావడానికి ఎంతగా కష్టపడ్డాడు యేషయ, ఎంతగా కొట్టబడ్డాడు యేషయ, ఎంతగా గాయపరచబడ్డాడు, ఎంతగా అవమానపరచబడ్డాడు, ఎంతగా వెలకు అమ్మివేయబడ్డాడు, వస్త్రహీనుడైపోయాడు, అంగీ చించబడింది, అంగీ రూపం కోల్పోయింది, మనిషి రూపం కోల్పోయాడు, ఆకారం కోల్పోయాడు. అన్నిటిలో స్థిరమైన వాడిగా దేవుని చాటున నివసించాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? దేవుడి జ్ఞాపకం చేసుకొని ఎవడి ఐగుప్తు దేశానికి ఆహార శాఖ మంత్రిగా నియామకం చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పడే. అంత గొప్ప దేవుడి, అంత గొప్ప దేవుడు. నువ్వు కూడా దేవునిలో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని, మా అత్త ద్వారా శోధన వచ్చింది, మా మామ ద్వారా శోధన వచ్చింది, మా బావ ద్వారా శోధన వచ్చింది, మా ఆడబిడ్డ ద్వారా శోధన వచ్చింది అని పడిపోకండి. శోధనలో భక్తిగా నిలబడి దేవుని చాటున మీరు ఉండండి.
దేవుడు ఆశ్చర్యకరముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలా చదువుకుంటూ తెలుసుకోవద్దు కదా. పెళ్ళైన కొత్తలో చిన్న గది మంచం పెడితే తిరగడానికి ఒక నెట్టాడి పాక, ఆ పాకాన్ని 2 పోర్షన్ చేశారు ఆ ఇంట్లో. ఆ రోజు 92, 93లో నెట్టాడి పాక, నెట్టాడి కాడి నుంచి ఒక గది, ఇది ఒక గది. మన చర్చాన్ని పడింది కరెక్ట్గా. ఇది గది, ఇది గది, ఈ గదిలో ఉండాలి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. పిల్లడు పుట్టాడు, గది చాట్లా, ఇంకో ఇంటికి వెళ్ళాం. అది కూడా చాట్లా, ఇంకో ఇంటికి వెళ్ళిపోయాం. ఎట్లా వెళ్తా ఉంటే మా బావలు, మా మామ, మా అత్తయ్య ఉన్నాడు కాదు కానీ మా వదిన వీళ్ళందరూ నన్ను భయంకరంగా తిట్టేవాడు, భయంకరంగా అవమానపరిచేవాడు. కారణం ఏంటంటే వాడు మా ఊరికి లేదు, మా ఇంటికాడికి లేదు. మా ఇంటి దగ్గర సుమారు 300 బస్తాల పుర్రులు ఉన్నాయి, 2 పుర్రులు. అవన్నీ చూసేసరికి మా బావద్దులకి, మా బావకి, మా వదిలికి చాలా ఉండేవాళ్ళు. వీళ్ళు మన పిల్లలు ఇవ్వచ్చు అని చెప్పి రాత్రికి మాట్లాడి తెల్లారి బయట పెరుగు ఇచ్చేసి, సరే మా నాన్న అన్నీ ఉండే కదా, ఏమైనా ఇద్దాం అబ్బాయి కొనుక్కోడు. మా నాన్న ఏమి వచ్చేవాడు కాదు. అట్లా నేనేం కూడా వెళ్ళి నాన్న నాకేమైనా ఇయ్యని అడిగేవాడు కాదు. కారణం ఏంటంటే దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు, పరిచర్యకు పిలుచుకున్నాడు. ఆ సమర్పణతో ప్రసాద్ నగర్లో ఇల్లు తిరుగుతూ ఉన్నాను. మా వదిన, మా బామర్దులు, మా బావలు వచ్చి ఈయనకు ఒకలాగా ఇళ్ళన్నీ తిరుగుతున్నావు, ఇల్లు లేదా నీకని చక్క తిట్టేవాడు, అవమానపరిచేవాడు. ఒకసారి ఆశ్రమ గారిని పంపించి వాళ్ళ ఇంటికి నేను ఒక్కడే ఉండేవాడిని. వాడికి వాళ్ళు ఏమంటారో, ఏం మాటలు మాట్లాడతారో, సూటిపోటు మాటలని ఆ సిగ్గు ధరించి నేను చిరాలను ఉండేవాడిని. ఆశ్రమ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 వారం, లేకపోతే 2 రోజులు, 3 రోజులు ఉండి మళ్ళీ వచ్చేది. అట్లా మా జీవితం గడుపుతా ఉన్నామండి. చాలా వేదన, చాలా బాధ, భయంకరమైన మాటలు. నిజంగా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ప్రభువా, అయిన వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, నన్ను పిలిచామన్నావు, సేవ చేయమన్నావు, ఏంటి ప్రభు అని ఏడ్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా యేషేబు నిందల నుంచి, బాధల నుంచి హెచ్చించినట్టుగా దేవుడు మా పరిచయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వాళ్ళందరూ ముందు తలదించుకున్న వాడిని ఈరోజు తలెత్తుకునే స్థితికి దేవుడు హెచ్చించాడు. దేవుడు ఆ రీతిగా కృపను దేవుడు అనుగ్రహించాడు. సహోదరి, ఈ వాళ్ళు కూడా నేను నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, హేళన చేస్తున్నారా, ఎగతాళి చేస్తున్నారా? భయపడవద్దు. దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా, మోషే రాసినటువంటి ఈ 90 కీర్తనలు దేవుడు సెలవిచ్చినట్లుగా శ్రేష్టమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటున నివసించువారే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మరి మన దేవుడు సర్వశక్తుడు. ఆయన నీడను మనము విశ్రమించువారమగా, విశ్రాంతి పొందువారమగా, నెమ్మది కలిగి బ్రతుకున్నట్లుగా దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేషేబు ఎంతగా శ్రమపడ్డాడు, ఎంతగా హింసపడ్డాడు, ఎంతగా గాయపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేశానికి ఆహార శాఖ మంత్రిగా దేవుడు హెచ్చించాడు, ఆ రీతి ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజు రానే వచ్చింది, ఒక సంవత్సరం రానే వచ్చేసింది.
కరువు వచ్చింది ఆ దేశం అంతటా. తినడానికి ఆహార గింజలు లేవు. ఎవ్వరికి పిల్లరా కరువు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో వృద్ధుడైనటువంటి ఏషేము తండ్రి యాకోబు తన పిల్లలందరినీ పిలిచి, అబ్బాయి రండి, ఇదిగో మన పక్కనున్న దేశానికి రాష్ట్రానికి వెళ్ళండి, ఇదిగో ఉత్తరం రాస్తున్నా, లేఖ రాస్తున్నా, ఆడికి వెళ్ళి ఇది చూయించండి, మీ అందరిని ప్రేమించి ఆహార ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తారని చెప్పి తన తండ్రి పిల్లల మొత్తాన్ని పంపిస్తాడండి. ఇలా ఆ లేఖ తీసుకొని, గాడిదను తీసుకొని, సంచులు తీసుకొని ఆ దేశానికి వచ్చారు. వస్తూ ఉండగానే ఏషేము దూరం నుంచుని వారి నుంచొని చూస్తూ ఉండగా దూరంలో ఉన్నప్పుడే తన అన్నలందరినీ గుర్తుపట్టాడు. కానీ ఏషేములు వాళ్ళు గుర్తుపట్ల. కాడు మీదంటే కొట్టి నూట్లో పడేసాం, చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు. చంపేశాం కదా, చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు. కానీ ఏషేముడు అందరూ చూసి గుర్తుపట్టి చూస్తూ ఉన్నాడు. గాడిదలు సంచులు తీసుకొని వచ్చి ఏషేము నిలబడి ఉండగా వాళ్ళందరూ ఒక్క బోర్లుగా కొనుక్కొని సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. ఏడువాడా, నాకు కరువు వచ్చింది, తినడానికి ధాన్యం లేవు, గింజలు లేవు, మా నాన్నగారు పంపించాడు, మాకు ధాన్యం ప్రభు అని దండం పెట్టేవాడు. ఏషేము నిలబడ్డవాడు ఒక్కసారిగా చిన్ననాడు కలిగిన కళను గుర్తు తెచ్చుకున్నాడు. నిలబడి ఉన్న ఏషేము చుట్టూ పనుకోబడ్డ పనంలాగా అన్నలు చుట్టూ పడుకున్నారు. ఒక్కసారి తన కళను పైకెత్తి మహాకాశమున్న దేవుని తట్టు చూచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆనాడు నువ్వు ఇచ్చిన దర్శనం ఈనాడు నీవు నెరవేరుస్తున్నావు. నీ చాటున ఉన్నాను కాబట్టి ఈ దర్శనం నిరంతరం కాకుండా దర్శనము చూచి దర్శనము నెరవేర్చుకోవడానికి నీవిచ్చిన బాధ్యతగా నీకు వందనాలు ప్రభు అని ఒక్కసారి తన కళ్ళ మొదటి నీళ్లు తెచ్చుకున్నాడు. ఏడుస్తూ దేవునికి స్తుతులు చెల్లించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరా, చేతులు జోడించి మనం చేస్తున్నారు. మీ జీవితంలో కూడా ఏషేముకు వచ్చిన శోధనలు, శ్రమలు, నిందలు, అవమానములు, ఇబ్బందులు ఎన్ని వచ్చి ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని మారు మనసు పొంది రక్షించబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడిన నీ జీవితంలో ఈరోజు ఏషేము తలెత్తి దేవునికి మొరపెట్టినట్లుగా నిన్ను కూడా ఆ రీతిగా దేవుడు హెచ్చించాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం దేవుడికి అర్పించుకున్నాం. సహోదరి సహోదరులారా, కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని దేవుణ్ణి విడిచిపెట్టబాకండి. దేవుణ్ణి నుంచి పక్క ఎరబాకండి. దేవుని సహవాసం నుండి దూరం కావాకండి. దేవుణ్ణి నిలబడండి. దేవుణ్ణి నిలిచి ప్రార్థించండి. దేవుణ్ణి నిలిచి మొరపెట్టండి. మీరు ఊహించిన దానికంటే, మీరు అడుగు వాటి కంటే అత్యధికమైన ఆశీర్వాదములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, దేవుడు నీకు దయచేస్తాడు అని ప్రభు పేరిట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారంగా జీవించి మోషే భక్తుడు చెలవిచ్చినట్లుగా మహోన్నతిని చాటున నివసించు వారే సర్వశక్తి నీడను విశ్రమించువారు. అలాగా మనం ఉండి దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలను పొంది నిత్య రాజ్యానికి, పవిత్ర రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరిట ప్రభు నామములో ఆలోచిస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.